హాయ్ అందరికీ. వెల్కమ్ టు సిరి క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి బోడకాకరకాయ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా బోడకాకరకాయలను తీసుకొని వాటర్తో బాగా వాష్ చేసుకొని తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత వీటిని మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, చిన్న మీడియం సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలని కూడా వేసుకొని ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడుకుతుండగా మధ్య మధ్యలో మూత తీసి కలపెట్టుకోవాలి. 10 నిమిషంల తర్వాత మూత తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొద్దిగా ధనియాల పౌడర్, గరం మసాలా కూడా వేసుకొని సన్నగా తరిమిన కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బోడకాకరకాయ ఫ్రై రెడీ అయ్యింది. ఇంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా బోడకాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.